పులివెందుల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జగన్ నిర్వహించిన ప్రజా దర్బారుకు జనం వేలాదిగా పోటెత్తారు. అనుకున్న దానికంటే జనం పెద్ద సంఖ్యలో రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అభిమానుల మధ్య తోపులాట జరగడంతో కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. ప్రజలను, జగన్ అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు రేనా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు. దాదాపు 4 రోజుల నుంచి కూడా కడప జిల్లాలోనే ఉంటున్నారు. ముఖ్యంగా పులివెందులలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు. అదే ఈ రోజు మనం చూసాం, మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున జనం అక్కడ పోటెత్తడం జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ఉండడం, ప్రజా దర్బారు నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో సానుభూతిగా కావచ్చు, లేదంటే చాలా మంది ప్రజలు ఆయన కలిసి ఆయనతో సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున వినతి పత్రాలు పట్టుకొని అక్కడికి రావడం జరిగింది ప్రజా దర్బార్కి. ఒక్కొక్కరు దగ్గర నుంచి కూడా ఆయన్ని పలకరిస్తూ ప్రజా దర్బార్లో వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటూ వాళ్ళు ఇచ్చేటువంటి కరపత్రాలు కావచ్చు, వినతి పత్రాలన్నీ కూడా స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పులివెందుల ఆయన క్యాంపు కార్యాలయం దగ్గర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో చాలా మంది కూడా కింద పడ్డట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదే సమయంలో అక్కడ క్యాంపు కార్యాలయంలో ఉన్నటువంటి గ్లాసులు కూడా పగిలిపోయాయి. దీంతో పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా వెళ్లిపోయింది. వాస్తవానికి ఇక్కడ ప్లేసు పెద్దగానే ఉంటుంది, కానీ అనుకున్న దానికంటే మొబిలైజేషన్ ఎక్కువ ఉంది. చాలా మంది కూడా కేవలం పులివెందులకు సంబంధించినటువంటి జనాలే కాదు, ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నలుమూలల నుంచి కూడా పెద్ద చిన్న లీడర్ కనుకుండా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గాని, ఇలా చాలా మంది కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ జనాల్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు కొంత దానికి వెనక్కి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో కారణంగానే అక్కడ క్యాంప్ కార్యాలయం పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. కొంతమంది కింద పడ్డారు, కొంతమందికి వాళ్ళు గాయాలైనట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఏదైనా కూడా ఆయనే ఈ 4 రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయనే ఫ్యామిలీతో పాటు అక్కడికి రావడం జరిగింది. కొంతకాలంగా ఆయనే కొంత విశ్రాంతిలో ఉన్నాడు. కొంత అక్కడ విజయవాడలో కానీ, దాని తర్వాత కడప కూడా వచ్చిపోతున్నాడు. ఈ అధికారం కోల్పోయిన తర్వాత ఆయనని కలవడంలో కొంత ఇబ్బందిగా ఉంది. అయితే ఇక్కడ 4 రోజుల నుంచి ఉండడం నేపథ్యంలో చాలా మంది స్టేట్ లెవెల్ లీడర్లందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు. ఇదే సందర్భంగా వాళ్ళు ఉదయం పూట కలిశారు. దాని తర్వాత ప్రజా దర్బారు నిర్వహిస్తున్న సమయంలో సాధారణ కార్యకర్తలందరూ కూడా అక్కడికి పులివెందుల క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంలోనే పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది అక్కడికి గుమ్మిగూడిన నేపథ్యంలో ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడం ముందు నుంచి ప్లాన్ చేసుకోకపోవడం కూడా కొంత దీనికి కారణమైంది. వాస్తవానికి మ్యాన్ పవర్ పోలీస్ శాఖ అనుకున్న దానికంటే తక్కువ కేటాయించింది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళు ముందస్తుగా ఇంతమంది వస్తారని చెప్పకపోవడం వల్లే అక్కడ జిల్లా పోలీస్ యంత్రాంగం దాన్ని అలర్ట్ కాలేకపోయింది అన్నటువంటి విమర్శ కూడా ఉంది. ఏదైనా కూడా కొంతమందికి గాయాలు కావడం, పార్టీ ఆఫీస్ అద్దాలు పగలడం, ఇవన్నీ అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడాలి, దీని మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు మరి కాసేపట్లో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్. అంటే నరేంద్ర, కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కూడా కాలేదు, బట్ ప్రజా దర్బార్ నిర్వహించడం ఇప్పుడు వేలాది మందిగా జనం కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో రావడాన్ని. అంటే ఎలా చూడాలి? అప్పుడే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందనుకోవాలా? ఇంత పెద్ద మొత్తంలో అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకునే దిశగా కూడా ఈ ప్రజా దర్బార్ నిర్వహించారా? ఎట్లా చూడాలి నరేందర్? ఎస్ బిందు, ఎందుకంటే 6 నెలలు అయింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి. కేవలం 11 స్థానాలకే వైసీపీ అక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో కూడా ఇంత సంఖ్య ఇప్పుడు లేదు. కనుక ఆ అనూహ్య పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి మళ్ళీ వైనాట్ 150 అనేటువంటి స్లోగన్ తో ఆయన వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఎవరు ఊహించని స్థాయిలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో
అధికారంలోకి రావడం, అది కూడా భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఘన విజయం సాధించిన నేపథ్యంలో, కూటమి అధికారం వచ్చిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. గడిచిన 6 నెలలుగా సక్సెస్ఫుల్ గా ఆంధ్రప్రదేశ్ లో పాలన కొనసాగుతుంది. అయితే కొంతకాలంగా ఈ 6 నెలల నుంచి అంటిముట్టనట్టుగా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి కొంచెం దూరంగా ఉన్నారు, నాయకులను కూడా అందుబాటులో ఉండట్లేరని కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా మొన్న ఓడిపోయిన వాళ్ళు కూడా కొంతమంది పార్టీ మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. అయితే కడపకు ఆయన ఈ 4 రోజుల క్రితం రావడం, ఇలా ప్రజా దర్బార్ నిర్వహించడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు కావచ్చు, స్థానిక ఎంపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన కలిసే ప్రయత్నం, ముఖ్యంగా రాయలసీమ లీడర్లు చాలా మంది వల్ల ఆయన కలిసే ప్రయత్నం చేశారు నిన్న మొన్న. ఈ రోజు అయితే పూర్తిగా ప్రజలకు ఎక్కువ సమయం కేటాయించాలనుకున్నారు. అందుకని ప్రజా దర్బార్ నిర్వహించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవాలని కూడా ఆయన భావించారు. అందుకనే ప్రజా దర్బార్ ద్వారా వినతి పత్రాలు తీసుకోవాలని చూశారు. అయితే మీరు అంటున్నట్టుగా ప్రజల్లో వ్యతిరేకత అనేది కాకుండా కేవలం వైసీపీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు బెనిఫిట్ పొందని వాళ్ళు కావచ్చు, లీడర్లను కలవనీయకుండా దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఇంతకాలం దగ్గర నుంచి కలవలేని వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రేమతో ఆప్యాయతో చాలా మంది అక్కడికైతే రావడం జరిగింది. పెద్ద ఎత్తున జనాలు రావడంతో ఇదంతా కొంత డిస్టర్బెన్స్ వాతావరణం నెలకొంది. కనుక కొంత జగన్మోహన్ రెడ్డి షాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంతమంది వస్తారని కూడా ఆయన ఊహించలేదు. బట్ ఏదైనా కూడా నెమ్మదిగా వచ్చేటువంటి 4.5 సంవత్సరాల పాటు ఇదే బిల్డప్ చేసుకుంటూ కార్యకర్తల్ని మళ్ళీ మొన్నటి వరకు కూడా కార్యకర్తల్ని కలవలేదు, కార్యకర్తలకు మెయిల్ చేయలేదు అని కూడా చాలా మంది మాట్లాడుకుంటుంటే మనం విన్నాం. కనుక ఇక్కడి నుంచి కార్యకర్తల్ని పట్టించుకోకపోతే నష్టం జరుగుతుందనే విషయాన్ని గమనించారు. అందుకని ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు, ముఖ్యంగా కార్యకర్తలకు మెయిల్ చేసే కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలనేది కూడా ఆయన ఆలోచన ఉంది. అందుకనే సీరియస్ గా గ్రౌండ్ లెవెల్ నుంచి, కింది స్థాయి నుంచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనకైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.